ఏం జరిగింది? మళ్ళీ ప్రయత్నించు. దాని ఏంటో తెలుసా? 50 లక్షలు నిద్ర పట్టి చావట్లేదు. మాట్లాడే నేనప్ప కర్ణం వాడిని. ఓ డ్రైవర్ ఉండవాడా? నేను రా కర్ణం ఉండవాడిని. హలో, ఏంటప్పా సమాచారాలు ఏం లేవా? ఆ రూట్లో ఎందుకు కూర్చున్నావురా? అరే నీకు సిగ్గులేదా? నేను ఎప్పుడో చెప్పేసి వస్తే నాది నువ్వు చెవిలో పెట్టుకుంటే కదా. ఏమిటి కాను కంగారు పడుతున్నావు? ரொம்ப టెన్షన్ గా ఉంది. అన్నం ఏమైందంటే చెప్పవే. సార్ వాడు మన లారీ పంచర్ అయి కూర్చున్నదప్ప. ఆ డ్రైవర్ ఉన్నవాడు కొల్ల తాగి ఫుల్ గంతులు వేస్తా ఉన్నాడు. రే కన్నం నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నావు కదరా కర్ణం. అబ్బా సార్ వాడే నేనే నా చేతిలో పెడితే నాగా వాడి చేతిలో పెడితే ఏడ్చావు గాని చిన్నబాబు రణధీర్ లండన్ నుండి వస్తున్నాడు. ఇక్కడే బరువు బాధ్యతలు వాడికి అప్పగించాలి. ఏర్పాట్లు చేయించు. రొమ్మ సంతోషం అబ్బా. పులి కడుపులో పులే పుట్టింది. మనవయ్య కదా పారల్లో పుట్టినాడు, పారల్లో చదివినాడు. నీకంటే రొమ్మ చెడ్డవాడిగా వచ్చాడబ్బా. అదే నా కోరిక. మన పార్టీ నాయకుల విగ్రహాలు పెట్టించడానికి సంఘాలు వసూలు చేయండి. అలాగే బాస్. ప్రజలకే కాక సచిన వారికి కూడా పంగళం పెడతా ఉండే విగ్రహాలు వైపు జోబులు నింపుకుంటుండే వైపా. వాళ్ళు చచ్చేది మనలాంటి రాజకీయ నాయకులను బతికించడం కోసమేరా. లేదంటే మనలాంటి విలాసమైన జీవితాలు ఎలా గడుస్తాయిరా? అట్లా పాపం దేశ నాయకులు మట్టిలో కలిసి కూడా మనుషుల్లో బ్రతికేస్తున్నారు పాపం. మీరు వెళ్ళి చందాలు వసూలు చేయండి. ఓకే బాస్. ఎస్ బాస్. మర్యాదగా అడగండి, మంచిగా అడగండి, మర్యాదగా తీసుకోండి. లేదంటే దౌర్జన్యం చేయండి. రేపు మన పార్టీ నాయకులు చేసే బంధుకు మన రౌడీ సోదరులు తీసుకువెళ్ళండి. రాష్ట్రం రక్త చిత్తమైన మన పార్టీ పరువు నిలబడాలి. ఓకే బాస్. నీది వచ్చి తలకాయ కాదబ్బా, యంత్రాల తొర్ర. అబ్బో అబ్బో మీ నటన ఇంతవరకు చూడలేదప్ప. కానీ ముందు పని చూడు. మురుగా ఏమి చేస్తుంది? ఇలా ఇరికించేది లంచం అడిగిన పక్కల దారు, అడుగుతున్న మక్కల దారు. ఏది ఏమైనా ఏదో ఒకటి దారు. ఏమి చూస్తా ఉన్నారు? పోయి రెండు బరలారా ఇచ్చి కూర్చున్నా చంపి కూర్చున్నా తెలుస్తాను. ఎవడు ఎవరు మన మీద చేయాల్సిన దమ్ముందా? ఉండే రమ్మను వాళ్ళని కలుస్తా. ఉండే రమ్మను వాడిని నరికి గ్రామానికి బలిస్తా. సందానెవరా? నీకేమి చేయాలి? అది ధర్మరాజు గారి ఆజ్ఞ. ధర్మరాజు గారి ఆజ్ఞ. నీకేమి చేయాలి? ధర్మరాజు గారి ఆజ్ఞ. పాపం ఒక అమాయకుని పట్టుకొని ఇలా చిత్రహింసకు గురి చేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? ఎవరితోనే నువ్వు కండలు తీరిన మగాళ్ళే మాకు గులాబీలయ్యారా? నువ్వు ఆడదా? నువ్వు మాకు ఎదురు చెప్పేదా? మీలాంటి వాళ్ళు ఎదిరించడానికి కండలు తిరిగిన మగాడే అవసరం లేదు. గుండె ధైర్యం ఉన్న నానాల్గి ఆడది ఒక్కదే చాలు. అంత ధైర్యం ఉందా? మాకు పట్టు పడదాం.
అలాగే పిశాచుల్లా మానవ రూపంలో ఉన్న రాక్షసుల్లా లేదా మాతో పెట్టుకున్న వారు ఎవరో ఈ భూమి మీద బతకలేదురా. అంత కిరాతకులా? కిరాతకులమే. అది నేను ఈ ఊరిలో అడుగు పెట్టక ఏం చేస్తావు? మీతో మింగిస్తా. అంత మనగారిని నీలాంటి కిరాయి గుండాల పాలిట సింహ చెప్పండి. వీడు వెరవీగుతున్నారా? వీడికి ఇదే ఆఖరి రోజు మాట కావాలి. పోయి ఇక ఇలాంటివి చూసి చేసిన మీరుండరు, మీ ధర్మరాజు గారు ఉండడు. పోయి వాడితో చెప్పండి ఈ భగవాన్ ఊరొచ్చాడని చెప్పండి. వీరి ఆగడాలు అక్రమాలు రోజు రోజుకి నెత్తిమీరిపోతున్నారు. వీరి ఆగడాలను అక్రమాలను మట్టి కనిపిస్తా ఈ దేశానికి శాంతి చేకూరుస్తా. థ్యాంక్స్ భగవాన్ గారు. నా పేరు దివ్య. ఎంతకాలం అన్యాయాలు చూస్తున్న వాళ్ళని నించున్న వాళ్ళని చూశాను, కానీ ఫస్ట్ టైం ఇలా ఎదుర్కొనే మగాన్ని మిమ్మల్ని చూస్తున్నాను. చూడు దివ్య, ఓ అందమైన ఆడపిల్ల ఇలా ఒంటరిగా తిరగడం మంచిది కాదు. దయచేసి ఇంటికి వెళ్ళండి. పర్వాలేదు, నాకేం భయం లేదు. చూడండి, ఈ సమాజంలో జరిగే అక్రమాలను చూసి ఒక మగాడిగా నేనే భయపడుతున్నాను. అలాంటిది ఒక ఆడపిల్ల, నీకు భయం లేదా? చూడండి భగవాన్ గారు, చెడున్న చోట మంచి ఉంటుంది, అవినీతి ఉన్న చోట నీతి ఉంటుంది, ధర్మం ఉన్న చోట అవినీతి ఉంటుంది. అలాగే చెడున్న చోట మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారని నా నమ్మకం. అంత కాన్ఫిడెంటా? అందుకేగా మరి. అవును, మీకు పెళ్ళయిందా? ఆ పిల్ల విషయం మీకెందుకండి? అదే ఊరికి అడిగాను, ఏం అడగకూడదా? తెలుసుకోవడంలో మీ ఉద్దేశం? అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయ్యో, నువ్వు చెప్పేది నాకేం అర్థం అవ్వట్లేదు. నిజం భగవాన్, నా మనసులో నీలాంటి వ్యక్తి రావాలని ఎన్నో కళ్ళ కన్నాను. ఇప్పుడు నీ మీద ఉన్న గౌరవం ఎక్కువైంది. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నమాట. అవును, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, చాలా థ్యాంక్స్. చూడు దివ్య, మనకు ఒకరి గురించి ఒకరు తెలియదు, ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేదు. మనకి ఇదే తొలి పరిచయం. తొలి పరిచయంలోనే ప్రేమంటే ఎలా? తొలి పరిచయమే కావచ్చు, కానీ నీ మంచితనం నాకు బాగా నచ్చింది. ఇక ప్రేమ అంటారా, అది మనసులో కలిగేది. చూడు దివ్య, నాకు డబ్బు, ధనం, ఆస్తి, అంతస్తు ఏమీ లేని ఒక నిరుపేద. నాకు కూడా ఏమీ లేని నిరుపేదనే. బట్ మీలాంటి మంచివారు రావాలి అని ఇన్నాళ్ళు కోరుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక తీరింది. సో ఐ లవ్ యూ భగవాన్. ఒంటరిదాను కాదు, నీకు తోడుగా నేనుంటాను. చూడు భగవాన్, మా నాన్నగారు ఒక చిన్న రైతు, అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మా అమ్మగారు కూడా అనారోగ్యం బాగోలేక తను కూడా చనిపోయారు. అప్పటి నుంచి అనాథగా ఇలానే ఉంటున్నాను. చూడు దివ్య, నువ్వు అనాథం కాదు, నీకు తోడుగా నేను నిజంగానే అవును దివ్య, అందరి కోసం బ్రతకాలనుకుంటున్నాను. వాళ్ళలో నువ్వు ఒక్కదానో నాకు బరువేం కాదు కదా, అందుకే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ భగవాన్, చాలా థ్యాంక్స్. మా వాడు రాగానే వాడితో మాట్లాడి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎవరతను? నా ప్రాణ స్నేహితుడు భగవాన్.
చం 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 సరదా వచ్చి చం 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 నీకు నిన్ను ఎవరే లాయక్స్రా? ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావు, ఇంతలో వచ్చావు అన్నట్టు. దివ్య చెప్పాను కదా వీడే అన్నది. నమస్కారం అండి. నమస్కారం అండి. భగవాన్, ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి పేరు దివ్య, నా కాబోయే భార్య. దివ్య ఎందుకు? ఎందుకేమిటి? వీడికి ముందువాడు, వీడిని
ప్రేమలో దింపావంటే నీ నిజంగా థ్యాంక్స్ చెప్పవలసిందే. అవునా? లేకపోతే మా కాలేజీ రోజుల్లో మీరు చుట్టూ ఎంతమంది అమ్మాయిలు తిరిగే వాళ్ళో నీకు తెలియదు కదా. సరే నువ్వు మరీ చెప్పేకిరా, దివ్య అవన్నీ నిజమని అనుకుంటది. వెరీ హ్యాపీరా, నీకు త్వరలో వివాహం జరిపిస్తాను. సరే గాని నీ ప్రయాణం ఎలా జరిగింది? అసలే ఆకాశంలో ప్రయాణం అంటే ఎంత కష్టమో. అది కాదురా కష్టం అంటే, ఇంతకాలం నీకు ఇంత దూరంగా ఉన్నాను చూడు, అది కష్టం అంటే. సరే మీరు పదండి, నీ గాడితో కలిసి వస్తారు. సరే అలాగే. ఓయ్, ఈ భగవాన్ ఎవరో చెప్పలేదు కాదు. నా శ్వాస, నా ఊపిరి, నా ప్రాణం అన్ని వాడే. నేను ధనవంతునైనా వారి మనసులో నిలిపేవాడు. వారి కోసం మీరు, మన కోసం వాడు, పేదలకు పేదలో ఉంటాము. ఇది మా స్టోరీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా రణధీర్తో పాటు ఇంకో నవీన్ అనే ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఒకసారి వాడితో కూడా మాట్లాడాలి. సరేనా, బాగానే ఉన్నా. నువ్వు ఎంత కూడా అయిపోయారా? అసలు నీ బిజీ లైఫ్ లో మేము గుర్తున్నామో లేదో. మనం ప్రాణ స్నేహితులుగా నేను ఎలా మర్చిపోతాను. నేను ఎంతకి నీ లైఫ్ ఎలా ఉంది? నా లైఫ్ ఏముందిలే, ఈ అమాయక ప్రజల్ని దేశద్రోహం నుండి, సంఘ విద్రోహం నుండి ఎలా కాపాడుకోవాలని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాను. ఆపరా, చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఎప్పుడు సమాజం, ప్రజలు ఇవేనా, మరేం లేవా? నేను చూడు, డబ్బు బాగా సంపాదించి ఎంత హ్యాపీగా ఉన్నాను. అన్ని డబ్బుతో దొరకవురా. డబ్బుతో దొరకను అంటే చాలా ఉంటాయి. నాకు బాగా అర్థమైందిరా, ఈ లోకంలో డబ్బు లేనిదే ఏది చేయలేవని నువ్వు అనుకుంటున్నా. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చని నేను అనుకుంటున్నా. నీకు విషయం చెప్పనా, ఈ ప్రపంచాన్ని నడిపించే ఇంధనం ధనం. గుర్తుపెట్టుకో. చూడు నవీన్, అన్నింటికి డబ్బు మూలం కాదు. ప్రేమ, అభిమానం, ఇలా చాలా డబ్బుతో కొనడానికి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అది నీకు తెలియకపోవడం దురదృష్టకరం. ఈ లోకంలో తల్లి ప్రేమను కూడా కొనుక్కోవచ్చురా డబ్బుతో. అది నీకెప్పుడు తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. సరే, నీకు ఏదో రోజు డబ్బు ఎలా ముంచేస్తుందో అన్న విషయం నీకు తెలుస్తుంది. అప్పుడు నన్ను గుర్తుపెట్టుకో. వస్తాను, బాయ్. వీడు ఇంతేనండి, చిన్నప్పటి నుండి చూస్తారుగా సమాజం, ప్రజలని అలాగే ఉండిపోయాడు. డబ్బు మొత్తం ఏంటో వీడికి తెలియదు. వీడికి తెలియదు ఏంటంటే డబ్బు ఎంత పనైనా చేస్తుంది. వీళ్ళు లవర్లా ఉన్నదాన్ని కూడా నాతో ఆడిస్తుంది. చూస్తారా?
అవునారే ఇదే రావడం ఏమిటో విశేషాలు ఏమున్నాయి? చదువు అయితే పూర్తి చేశాను. ఇక సమాజ సేవ చేయాలనుకుంటున్నాను. సమాజ సేవ అంటే ఈ తిరిగిన ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది, కానీ మన దేశం, మన రాష్ట్రం, మన గ్రామం ఎంతో వెనుకబడి ఉన్నాయి. అందులో మన ఊరి పేద ప్రజలు బాగా వెనుకబడి ఉన్నారు. అలాంటి వారిని ఆదుకోవాలనుకుంటున్నాను. వాళ్ళని ఉద్ధరించడానికి ఎంతో మంది నాయకులు పుట్టారు, కాలగర్భంలో కలిసిపోయారు. అందుకు వాళ్ళు మౌనమయ్యి చరిత్రను మించిపోయారు. నీకు కూడా చరిత్ర ఎక్కాలనుకుంటున్నావా? అది నా కోరిక కాదు డాడీ. నాకు తెలిసిన మార్గంలో వెళ్ళి మన ఊరి ప్రజలకు సాయం చేయాలనుకుంటున్నాను. అవును, 2,000 కోట్లు ఎలా సంపాదించారు? అమాయక ప్రాణ ప్రజలు కడుపు కొట్టే కదా. ఎందుకు ఇలాంటి సంపాదన? నేను సంపాదించిందంటే ఎవరి కోసం? నా కోసమా, నీ కోసమా? వద్దుడాలి, నా ఆశయం నెరవేర్చడానికి నీకు ధన సాయం చేయమని నేను అడగలేదు. రాజకీయాల్లోకి వస్తామని వారిని పంపితే బుద్ధుడిలో మారి నాకు చెబుతున్నావా? వారు ఇండియాకు స్వతంత్రం ఎలా వచ్చింది అడిగితే ఏమీ చెప్పలేకపోయాను. కానీ బ్రిటిష్ తల్లిదండ్రులు ముత్యాలు పట్టించిన మండే వీరుడు అందరూ చేతుల్లో ఉన్నారు. తెలుగు వారిని తెలుసుకున్నప్పుడు ఇలా నాలుగు ఉప్పొంగిపోయాయి. అందుకు మన ఊరి పేద ప్రజలను చైతన్యవంతులు చేయాలని కలగన్నాను. ప్రజలకు మీరు తోడుగా నిలవండి. అంటే ఏం మాట్లాడుతున్నావా నీకు తెలుసా? నీ అంతస్తును మనిషి కింద స్థాయికి దిగలాడుతున్నావని తెలుసుకో. ముందు ఆస్తులు అంతస్తులు అడ్డురావు కాకపోవచ్చు. నేను నీ తండ్రిని, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. పెట్టుకున్నారు. నా తండ్రి 100 కోట్ల ఆస్తి నాకు ఇచ్చాడు. దాన్ని 10,000 కోట్లు చేశాను. దాన్ని నీవు 1,00,000 కోట్లు చేస్తావని పెడితే ఉన్నది కాస్త నాశనం చేస్తున్నట్టున్నావు. ఇలాంటి ఆస్తి నాకు వద్దు, ఈ నీతి రాజకీయాలు నాకు వద్దు. కానీ నా ఆశయానికి మాత్రం మీరు అడ్డు రాకండి. అవునారి, ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు? అమాయక పేద ప్రజలు కడుపు కొట్టే కదా. ఎందుకు ఇలాంటి సంపాదన? నేను సంపాదించిందంతా ఎవరి కోసం? నా కోసమా, నీ కోసమా? వద్దు డాడీ, ఇలాంటి సంపాదన నాకు వద్దు. కానీ ఈ నీతి రాజకీయాల రంగు నాకు అంటించవద్దు. దయచేసి నీకు దండం పెడతాను. నీ మెదడుకు పురుగులు పట్టారా? నీవేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాపాడడానికి ఏముంది? ఏ దేశం అడిగినా, ఎందుకు కాదడిగినా ఒకటి భూమి భారతిని అన్నారు మహానుభావులు. మన ఊరి పేద ప్రజలను ఆదుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ దేశం మీరు చెప్పే మాటలు విన్న స్థితిలో లేదా? కాలం ఎప్పుడో మారిపోయింది. 100 మంది మారిన అవసరం లేదు, 10 మంది నాతో వస్తే చాలు. అంటే పిచ్చి కళ కనుక ఇది కలియుగం, పాపులకు నిలయం. నీకు ముందుకు నడిపించేవాడు నీ వెనుక కోతులు తీస్తాడు. నీ దేశం మించిపోయేటప్పుడు ఇవన్నీ ఎవరు ఏమి చేయలేరు. బాబు ఆగ్రా, ఈ పిచ్చి ఆలోచనలు మాని రాజకీయాల్లోకి రారా. ఈ రోజు రాజకీయ నాయకులకు, సినీ హీరోలకు ఉన్న ఇమేజ్ ఎవరికి లేదు. ఈ నీతి రాజకీయాల రంగు నాకు అంటించవద్దు. నీకు దండం పెడతాను. అదే నీ నిర్ణయమా? అయితే పో. నీకు నాకు ఆశయాలు వేరైనప్పుడు ఇక నీవెవరో నేనెవరో నా కంటికి కనబడేంత దూరం పోయి ఆ లేబర్ వాళ్ళ గుడిసెల్లోనే బతుకో. ఒక వారి కోసమే నీ నిండు 100 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేయి. ఒకటి చెబుతున్నా విను, నేను చచ్చాక తలకొనే పెట్టడానికి వస్తావేమో, రావద్దు. నేను అవినీతి కోరండి దోపిడీదారుని. నువ్వు ఈ దేశానికి ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడివి. నిన్ను
నా నుండి దూరం చేసిన వాడిని నాశనం చేయకుండా ఉండను. ఈ అవునుగానే ఈ సమాజం దాన్ని ఎప్పుడో నాశనం చేశారు. ఇక నాశనం చేయడానికి ఇంకేముంది? మీరు మారరు, ఈ సమాజాన్ని మారనివ్వరు. నువ్వు తెలుసుకుని పోయేది నా ఆశయాలను కాదురా, నా రక్త సంబంధాన్ని, నా ఆస్తి అంతస్తుల్ని. నా ఆశయం ముందు రక్త సంబంధం లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఓకే, గుడ్ బై. Song play. Javi
ఏమిట్రా కంగారు పడుతున్నారు? మమ్మల్ని వాడు సాగు బాగాడు. మమ్మల్ని చిక్కు చిక్కుగా చేశారు. ఎవరో భగవాన్ అంట. ఎవరో భగవాన్ ఏమీ తెలియదా బాస్? మాము సందాలు వసూలు చేసుకుంటే సింహంలా దూకాడు. రకల ఇక్కడ మనకు తెలిసే విషయాలు సైకోకు తెలియనికండి. వాడి సంగతి నేను చూసుకుంటా. బాస్, ఈ కర్ణం వాడు మమ్మల్ని కొడుతుంటే చూసి ఆనందిస్తున్నాడు బాస్. ఓరి వెర్రవాడ, నీకు ముందే చెప్పాను కదా ఇదంతా జరుగుతుంది అనేసి. ఏమరా ఇలా ఏందప్ప? నీకు వాడు వార్నింగ్ ఇచ్చాడు. వాడు నాకు వార్నింగ్ ఇవ్వడమా? ధర్మరాజ్, ఏమిటి నీ ముఖంలో టెన్షన్? సిబిఐ నీ అవినీతిపై నిఘా వేసిందా, లేదా శత్రు సైన్యం మన స్థావరాలపై దండెత్తడానికి సిద్ధంగా ఉన్నాయా, లేదా ఢిల్లీలో ఈ పేటకు కదలపోతుందా? చెప్పు, సమస్య ఏదైనా త్రూటిలో తీరుస్తా. అయితే మన వాళ్ళకి ఎదురు దెబ్బ చూపించాడు ఒకడు. మనకి ఎదురు దెబ్బ తగలడమా? కనకలాడే నిప్పులు సైతం కంటి చూపుతో ఆర్పేయగల ఈ సైకోకి ఎదురు దెబ్బ తగలడమా? ఇంతవరకు ఈ చెవులు వినలేదురా రాక. బాస్, సైకో, వాడెవడో దారిని పోయే దానయ్య. వాడు దారిని పోయే దానయ్యే కావచ్చు, కానీ మనకు ఎదురు తిరిగాడు కాబట్టి వాడు మనకు శత్రువు. అవునా కాదా? ఆ శత్రువుని ఎందుకు బ్రతికి బయటపడివ్వాలి? సైకో, వాడు ఒక చిన్న పురుగు. వాడికి ఎందుకు ఇంత పైగా వేస్తాడు? చిన్న పురుగే, అదే మన కంటిలో పడితే మన కంటి కింద పుండు అవుతుంది, ఈ ప్రపంచం వేసేయడం అవుతుంది. దాన్ని ఇప్పుడే కంటితో నడిపేయాలి. బాస్, అది మాకు వదిలేయండి, వాడంతా మేము చేస్తాం. ఓకే బాస్, వాడి టైం బాగుంది, అందుకే ప్రాణాలతో బయటపడ్డాం. ధర్మరాజ్, వచ్చే ఎలక్షన్ లో మత కళ్యాణం సృష్టించాలి. అందుకు మ్యాప్ సిద్ధం చేసావా? అంతా సిద్ధంగా ఉంది. మన రాక హిందూ వేషంలో వెళ్ళి ముస్లిం దేవాలయాలపై బాంబులు పేలుస్తాడు. మన రాక క్రైస్తవుల వేషంలో వెళ్ళి మన హిందూ దేవాలయాలపై టైం లైట్ పేలుస్తాడు. ముగ్గురు మత పెద్దల దగ్గరికి వెళ్ళి ప్రళయం సృష్టించాలి. అందుకు మనకు వచ్చే లాభం అక్షరాల 300 కోట్లు. 300 కోట్ల, అక్షరాల 300 కోట్లు. పాకిస్తాన్ వారు మనకిచ్చే బహుమతి. వారికి మన సహాయ సహకారాలు అవసరం. ఓకే సైకో, మనకు కావాల్సింది డబ్బు. దానికి కావాల్సింది మాతృదేశమైనా సరే శత్రు దేశమైనా సరే మనకొకటే. పాకిస్తాన్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే చూడాలి, చూసి ఆనందించాలి, ఆ పరవశంతో పొంగిపోవాలి. అంతవరకు ఈ సైకోకు నిద్ర లేదు, కంటి మీద పురుకోలేదు. అది మాకు వదిలేయండి, అది మేము చూసుకుంటాం. బాస్, నీ కోరిక నెరవేరడానికి మా ప్రాణాలైనా బలిస్తాం. శబాస్ రాకాడాకా, శబాస్. మీరు నాకు 2 కళ్ళురా. ఈ 2 కళ్ళుతో ఈ భారతావని నాశనం అవుతుంటే చూడాలి, చూసి ఆనందించాలి, ఆనందంతో పరవశించిపోవాలి. ఈ భారతదేశంలో ప్రతి మూలన మన అనుచరులను ఏర్పాటు చేయండి. ఈ అనుచరులు ప్రళయాన్ని సృష్టించాలి. ఆ ప్రళయాగ్ని మంటల్లో అమాయక ప్రజలు కాలి బూడిదవుతుంటే చూసి ఆనందించాలి. ఎస్ బాస్,
ఏరుకో కమాన్ మొత్తెక్కించే నీ కళ్ళతో మన వాళ్ళకు ఒకసారి నింపు. కనువిందు చేసే నీ అదరముల అందాలతో వంపులు తిరిగే నీ ఉయ్యారి నడుముతో కనువిందు చేసే నీ ముఖ వచ్చస్సుతో మమ్మల్ని మైపరిపించు. ఏమి ఆనందం, ఏమి ఉల్లాసం! పిల్లవాడుతున్న నీ ఎవరు ముందు రోడ్డు దేరిన మగవారైనా దోసోహమాయనే ఎచ్చిపో. నీ యవ్వన లావణ్య సౌందర్యమున నా మనసు గతి తప్పినే. నీది మనసు నా మనసులో నా మదిలో పదిలిమాయనే. అంగము నేడులే చిల్లుకున్నా ఇంకా ఇంకా నీలో తీదనం తగ్గకున్నదిలే. అనుభవించదా మరలా నీ పొందుకై వచ్చదా. ఏమిటి అలా తిరుగుతున్నావు? నువ్వు జాతకాలు బాగా చెప్తా. నువ్వు చెప్పింది ఎలాగో తెలుసా? మెందులకి మాట్లాడతావు, మెందులకి మాట్లాడతావు అన్నట్టుందా? ఒరే మేము పోయిన మీరు వాళ్ళకి తాళా బాగా చేస్తాం రా. మనం జాతకాలు చెప్తే కొండ దేవతలు కూడా దిగి వస్తారా. కుర్ర కుర్ర ఒరే అటు ఎవరో చూడరా, ఎవరో వస్తున్నట్టుంది. మన జాతకాలు పుంజికి పెట్టకి ముడేసినట్టు ఉందిరా. ఇది చూస్తే పంగిడి పిల్లి మాడిపోండు లాగా ఒరే సొరచేపలా సొరచేస్తారు ఆడుతుందిరా. జాతకాలు చెప్పడానికి వచ్చావా లేకపోతే మామిడి చెట్లు కాపలాకి వచ్చావేట్రా? ఒరే సోన్ రేఖలో సరసరసలు ఆడుతున్నది. నీ చెయ్యి చూపించి నీ అస్త్రేఖలు చూసి మంచి మొగుడు వస్తారా లేదా నేను చెప్తాను రా. ఒరే మనం చెప్పిన మామూలుగా ఉండవురా. ఒరే అస్త్రేఖలు చూస్తే ఇటు కొండ పక్క ఒకటి అటు ముల చెట్టు ఒకటి వెళ్ళిపోయినట్టు ఉందిరా. ఒరే ఇప్పుడు ఒక 5 పుట్టొట్టున్నాయిరా. ఏంటది? పిల్లలంటే పిల్లలు. నాకు ఇంకా పెళ్ళే కాలేదు, మళ్ళీ పిల్లలంట. అవునా? ఒరే ఒరే శిష్య ఏంటది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. భగవాన్
అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు. అది అవి ఎప్పుడు ఉండే వార్తలే లేరా. అయినా ఎలా ఉంది నీ పాలన ఇప్పుడు? అంతా మామూలే, చదువు అయితే పూర్తి చేశారు. ఇక ఉద్యోగం అంటావా? అది మీ చేతుల్లో పని. మీ నాన్నగారేగా మంత్రి గారు. ఉద్యోగం మీద ఆసక్తి లేదురా. మరి ఏం చేయాలనుకుంటున్నావురా? సమాజ సేవ. సమాజ సేవ. ఫారంలో పెరిగావు, ఫారంలో చదువుకున్నావు. అలాంటిది నీకు సమాజ సేవ ఎలా చేయాలనిపించిందిరా? లేదు భగవాన్, ఆస్తుల మీద ఆశ లేదు, ఉద్యోగం మీద ఆసక్తి లేదు. ఎవర్రా నిన్ను అలా మార్చింది? ఈ ఎవరా? ఈ సమాజంలో అమాయక ప్రజలు. ఈ సమాజంలో ఎవరి దాన్ని వారు బ్రతుకుతున్నారు. ఎవరి దాన్ని వారు బ్రతకడమే ఉత్తమమని చరిత్ర కూడా చెబుతుంది. ఆ చరిత్రను మార్చాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు మీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారు. అది నీ నిర్ణయం తప్పు. ఎందుకు తప్పు అవుతుంది? నట్టు ఓపెన్ చేస్తే చాలు అన్ని సహవార్తలు, మానభంగాలు, అవినీతి. అందుకు ప్రభుత్వం ఉంది. ఇది ఎక్కడ ఉంది? అది ఉంటే ఈ రోజు జరిగే అక్రమాలు ఎందుకు ఆపట్లేదు? అక్రమాలను ఎదుర్కోవడానికి మేమున్నాం. మా ఉద్యమం ఉంది. అందుకే మీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారు. ఇది మంచి విషయమే. మీలాంటి సంపన్నులు ఇలా ఆలోచించడం శుభసూచకమే. మీలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఈ సమాజంలో పేదరికమే ఉండదు. ఏది చేయాలనిపిస్తే అది చేయడం నాకు అలవాటు. సరే, అన్నింటికి కాలమే నిర్ణయిస్తుంది. ఏంటి ఇద్దరు కలిసి అన్యాయాన్ని ఎలా అంతం చేయాలని ఆలోచిస్తున్నారా? రాజవ్య, ఏంటి విశేషాలు? ఏమున్నాయి, రెక్కాడితే గాని డొక్కాడిని జీవితాలు, గుర్తు మట్టి జీవితాలు. చూసావురా భగవాన్, ఏ నోట విన్నా సరే ఇవే మాటలు. అప్పుడు ఏమి జరుగుతుందిరా? ఆ విషయం నీకు తెలియదులేరా. అది నాకు తెలియాలి. అట్టలేకపోతున్న అనాగరికతనే, అనాగరిక ప్రపంచాన్ని ఆదుకోవాలి. చూసావా, అసలు ఒక అతను ఏ నేరం చేశాడని పాపం ఒక్కగానొక్క ఆడపిల్లని అతి దారుణంగా మానభంగం చేసి మరీ చంపేశారు. దివ్య, నువ్వు ఊరుకో దివ్య. లేదు భగవాన్, ఇలాంటి విషయాలని తనకు తెలియాలి. అది చూడు, అతనికి 2 చేతులు లేవు. పాపం అతను ఏ పాపం చేశాడని అతని చేతులు తీసేశాడు. ఆయన చూడు, 2 కళ్ళు లేవు. ఆ కళ్ళు కూడా అన్యాయంగా పీకేశారు. ఎవరు చెప్పాలా? చెప్పనా? ఎవరో కాదు, ఈ సమాజంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న ఆ సైకో మంత్రిగా చలామణి అవుతూ ఎప్పుడు ప్రాణాలు తీస్తున్నా నీ తండ్రి. అవును, వాళ్ళే ఇన్ని దారుణాలకి కారణమవుతుంది. భగవాన్, అసలు ఏమిటా ఈ దివ్య చెప్పేది? నిజమేరన్నది. మీ నాన్నగారి కబంధ హస్తాల కింద ఎన్నో జీవితాలు, మరందరూ అమాయకులు బలైపోతున్నారు. ఇంత జరుగుతున్నా సరే నాకెందుకు చెప్పలేదు? చెప్పలేక కాదురా, ఎంత చెడ్డ నీ కన్న తండ్రి. నమ్ముతావా లేదో అని. ఎంత మాట్లాడినవరా? నేను నీ ప్రాణ స్నేహితుడిని. రక్తం కొంచెం పుట్టుకుపోయినా ఒకేలా పెరిగాం, ఒకేలా తిరిగాం. అందుకు భగవాన్, నీకు ఒక విషయం చెప్పనా? నా డాడీకి నా ఆశయం నచ్చలేదు. అందుకు నేను బయటికి వచ్చేసాను. అవునా? మన ఆశయం ముందు రక్త సంబంధం పెద్ద లెక్కేమి కాదు. ఎంత పని చేసేవారన్నది. యుగాలు చూసినా తెలుసుకున్న చరిత్ర ఒక్కటే. రాక్షసుని అంతం చేయాలంటే శ్రీమన్నారాయణగా పుట్టాలి. మంచిగా ఆలోచించావు. మేమంతా నీకు అండగా ఉంటాం. ఇక నాకు మిగిలింది మీ పెళ్లి ఒకటే. అది చేసి నేను వెళ్తాను. మా పెళ్లికి అప్పుడే తొందరే ఉందలేరా. నేను ఈ లోక సంచారానికి వెళ్తున్నాను. రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని యుగాలు పట్టవచ్చు. మీ పెళ్లి ఏర్పాటు మీరు చేయండి, నేను అలా బ్యాంకు వెళ్ళి వస్తాను. చూసావా దివ్య వాడి మంచితనం? అవును భగవాన్, అవును. స్నేహం కోసం, తన ఆశయం కోసం కన్న తండ్రిని కూడా లెక్క చేయడం లేదు.
నిజంగా అలాంటి వ్యక్తి నాకు అన్నయ్యగా పుట్టే ఎంత బాగుండేదో. ఏదేమైనా వాడు రాకతో మన పెళ్లి జరుగుతుంది, అది సంతోషం. నువ్వేనా భగవాన్? అవును, నేనే ఆ భగవాన్. నేనెవరో తెలుసా? తెలుసు, ధర్మరాజు గారేగా. మావాడు నీకు ఎప్పుడు నుండి పరిచయం? చిన్నతనం నుండి. వాడు నీ వల్లే నాకు దూరమైనాడు. నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. నమ్మమంటావా? నిజమే చెబుతున్నాను సార్.
నీ మాటలు నమ్మడానికి నేనేమి పాలు తాగే పసి పిల్లవాడిని కాదు, రక్తం తాగే నరరూప రాక్షసుడిని. నువ్వు రక్తం తాగే నరరూప రాక్షసుడు అని నాకెప్పుడో తెలుసు ధర్మరాజు. తెలుసుకున్నావు కదా, వారంలోగా నా కొడుకు నా ఇంటికి రావాలి, లేకపోతే నీ పేనాలు గాల్లో కలిసిపోతాయి. ధర్మరాజ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? భగవాన్, ఈ భగవాన్ ఒకటి ఎదురొచ్చిన వాడికే రిస్క్, ఈ భగవాన్ ఒకటికి ఎదురుకెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నీ భగవాన్ అంటే నేను ధర్మరాజ్, ధర్మానికే నేను ధర్మరాజుని, పగవాడితే అధర్మరాజుని. నువ్వు నడిపే ఉద్యమాలు నాకు తెలుసు. ఆ ఉద్యమంలోకి అమాయకుడైన ఆ కొడుకును లాగావని నాకు తెలుసు. భగవాన్, నా కొడుకుని వెళ్ళిపో, ఈ ఊరు వదిలేయాల్సింది నేను కాదు ధర్మరాజ్, నువ్వు నీ సామ్రాజ్యం. భగవాన్, నా గురించి నీకు పూర్తిగా తెలియదు, చెప్పమంటావా? ఎవడికి నీ గురించి నాకా తెలియదు. నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావో తెలుసా? నా స్నేహితుడు తండ్రివి కాబట్టి. లేకపోతే నిన్ను నీ సామ్రాజ్యాన్ని ఎప్పుడో పాతాళంలోకి నెట్టేసేవాడు. శాసించడమే కానీ శాసించబడడం, ఎదిరించడమే కానీ ఎదిరించబడని ఈ ధర్మరాజుకు ఒక అనామకుడు వాణ్ణి ఇవ్వడమా? ఎంత అపచారము, ఎంత అపచారము! అపచారము కాదు ధర్మరాజ్, నీకు పట్టిన గ్రహచారం. కోర్ల కుంక, నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా అని మంచివాడిని అనుకోకు. నేను రెచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు అని భ్రమపడుతున్నావా ధర్మరాజ్? నేను కొన్నేర చేస్తే నువ్వు నీ సామ్రాజ్యం ఎప్పుడో నిలువున దహించుకుపోయేది. అరవకురా, నీ అరుపులకు భయపడడానికి నేనేం చిన్న పిల్లవాడిని కాదు. భగవాన్, నేను కొన్నేర చేస్తే నువ్వు నీ సామ్రాజ్యం ఎప్పుడో అంతమైపోయేది. ఇది కృతయుగం కాదురా, కలియుగం. మా పాపాలకు మా అవినీతికి అంతం లేదు. అంతం లేదని అది రజని పడుతున్నావా ధర్మరాజ్? నీలాంటి నరరూప రాక్షసులు అంతమొందించడానికి నరసింహస్వామి పుట్టుకొస్తాడు, అప్పుడు ఉంటుందిరా మీకు. ఎవరా మమ్మల్ని చంపేది? అది చూస్తా. చూడు, నీ చావును కల్లారా చూడు. ఆ నరసింహుని దాటికి నువ్వు నీ గూండా నా కొడుకులు పరిగెత్తడం కల్లారా చూడు ధర్మరాజ్, కల్లారా చూడు. వస్తా. కథం ఈ చరిత్ర నాకు కావాలి. రేపు దినం మొత్తం వాడి సమాచారాన్ని ముందుస్తా బాస్. రాకా వాడి సంగతి మొత్తం నాకు తెలుసు. ఏమిటది? మన సినిబాబు మంచి స్నేహితుడు. అది నాకు తెలుసు బాస్. మరొకటి మీకు తెలియదు బాస్, ఏమిటది? వాడికి రేపు పెళ్లి. పెళ్ళ? ఆ పెళ్లి పెద్ద ఎవరో తెలుసా బాస్? మన రణధీర్ బాబు. అంతవరకు వచ్చిందా రాక? అవును బాస్. ఆడికి జరగాల్సింది పెళ్లి కాదా, సావు. అది మాకు వదిలేయండి బాస్, వాడింట్లో రక్తపాతం సృష్టిస్తాం. సర్వుడు వాడు చిన్న పిల్లగాయప్ప, పిచ్చిపోయి బ్రహ్మాస్త్రం ఎందుకప్ప? కానీ వాడు సామాన్యుడు కాదు, వాడు అనుకున్నది సాధించేవాడు. అందుకే మన కంటిలో మనసు పడకముందే వాటిని నలిపేయాలా? రొమ్మ సందేశం అప్ప. చూస్తారా రౌడీలు, వాడి సంగీతంలో చూడండి. జాగ్రత్త బడవల్లారా, వాడు మిమ్మల్ని చంపి పూడ్చినాము. ఏ కారణం? మేమెవరం రక్షక బొట్లం, వాడిని సపాటీలో నంచుకు తింటాం. సంతోషం అప్ప, నిన్న సంతోషం.
పోయి మనసులో పోయి శివల మాదిరి వచ్చిన మీకు పిండం పెట్టను. నన్నే పిండం పెడతావరా నిన్ను? ఆగండప్ప, మీరు కాదు ఆ భగవన్ వాడికి మీరు వెళ్ళి రండప్ప. కర్ణం శుభం పలకడం అంటే అశుభం పలుకుతావా? లే సార్వాడు లేదు, నా నోటి దుహలాది. నేర్చాలని ముందు పని చూడండి. అంతా శుభమేనప్ప, వెళ్ళి రండి. పెట్టుబడిగా ఉందిరా. ఏ చెప్తాం గాని మొదటిసారి నేనేరా. మొదటిసారి నేనన్నయ్య. అరే నువ్వు చిన్న పిల్లడేరా, నేనైతే పెద్దవాడిని కదా. చూడన్నయ్య, చిన్న పిల్లోడును పెద్దోడును నీకే అర్థం అవుతుంది. పిల్ల, ఓయ్ పిల్ల, చెప్పు ఏంటి? మాకు ఒకటి కావాలి. ఏంటది? ఒకటి కావాలి. ఏంటది? ఒకటి కావాలి. ఏంటో చెప్పండి రా. చెప్పాలా? 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 సరే, మాకు ముద్దు పెడితే నీకు ఎలా కావాలంటే అలా, ఏది కావాలంటే అది నువ్వు ఇచ్చి పెడతావు. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? ఎత్తు వయసులో ఉన్న మంచి కన్నె పిల్లల గడగడలాడుతుందిరా నాయన. ఈ పిల్లను చూస్తేనే మనసు జిల్ 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 అని లాగుతుందిరా నాయనో. లాగితే హాస్పిటల్కి వెళ్ళు. హాస్పిటల్కి వెళ్ళా మళ్ళీ నీలాంటి దాన్ని చూపిస్తారు కదా. ఏదైనా అయినా ఏరా ఆడపిల్ల కనబడితే పిచ్చి పిచ్చి వేతలు వస్తున్నారా? ఎవర్రా నువ్వు? రేయ్, ఆడపిల్ల అంటే అవసరం కాదురా, స్త్రీ అంటే ధైర్యం. ఆ ఆడపిల్ల నేర్పిస్తే నీకేంట్రా? మీలాంటి వాడేరా కడుపులో పుట్టింది ఆడబిడ్డని స్కానింగ్ ద్వారా ముందు తెలుసుకొని చంపాలని చూస్తున్నారు. మాలాంటి వాళ్ళ కోసం నువ్వెలా డిసైడ్ చేస్తావరా? చూడు, స్త్రీ అంటే అవసరం కాదు, స్త్రీ అంటే ధైర్యం. ఈవెన్ గాడ్స్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. ఎవరికి దేవుడైనా తల్లి కొడుకునే పుట్టాలి. అలాంటి ఆడవాళ్ళను కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్. నమ్మ బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలా అయితే ఆడవాళ్ళని ఫ్యూచర్ లో నెట్టింట్లోనే నడువుల్లోనే కాదు మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. వినా స్త్రీయ జనము నాస్తి, వినా స్త్రీయ గమనము నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ సృష్టి ఏవ నాస్తి. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వస్తున్నా అరగంట కూడా ఆలోచించడం. ఇంకొకసారి ఆడపిల్ల నేర్పించినట్టు కనిపించేవనుకో చంపేస్తా. ఫ్యూచర్ కూడా ఉండదు. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారే. ఒక ఆడపిల్లని కాపాడారంటే నిజంగా మంచి వాళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది. అదే ఇవి నా జీవితంలో ఉంటే నీ వాళ్ళు పిస్తోలు
ఏ నీ కోరిక తీరలేదా? మీ మగవాళ్ళంతా ఇంతే. సరే కాని భగవాన్, ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అదే, నీకంటూ నీ అన్నవాళ్ళు ఎవరు లేరా? అదొక విషాద గాథ. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. మా నాన్నగారు ఒక ఉద్యమకారుడు. పేదవారి ఆకలి తనదిగా భావించి రోజు రోజుకి ప్రజల మధ్యన పేరు పెరిగిపోవడంతో కొంతమంది భూస్వాములు మా అమ్మగారిని మా నాన్నగారిని చంపేశారు. అయ్యో, నీ మనసులో ఇంత బాధ దాగి ఉందా? అందుకే మన ఇద్దరిని కలిపాడు ఆ భగవంతుడు. అందుకే మనం హ్యాపీగా ఉన్నాం. అలాగే భగవాన్. అవును, మనం అనుకున్నది సాధించాం కనుక జీవితాంతం ఇద్దరు ఇలానే హ్యాపీగా ఉండాలి. నాకు కూడా ఒక బాధ వెంటబడుతూనే ఉంది. ఏంటది భగవాన్? మన రణధీర్ నన్ను స్నేహం చేసిన కారణంగా వాడు ఒక ఆస్తిని ఇటు తండ్రిని కోల్పోయి ఆశయాలంటూ అడవుల చుట్టూ తిరుగుతున్నాడు. అవును, దాని కోసం నాకు కూడా బాధగానే ఉంది. సరే, ఆ విషయాలు మనకెందుకు, మనం ఇప్పుడు హ్యాపీగా ఉందాం. సాంగ్ ప్లే. తొలిసారి నేను చూసిపోయాను అదేనా?
ఈ పాపాలను చూసి లెజెండ్ గా మారి వీళ్ళను చంపడానికి బయలుదేరి వస్తున్నాడు. ఈ అన్యాయాలను అరాచకాలను ఆపడానికి అలజీ వస్తున్నాడు. ఎవర్రా మీరు? ఇంకా ఎంతమందిని రా మీ పొట్టలు పెట్టుకుంటారు? ఈ రోజుతో మిమ్మల్ని అంతం చేస్తా. ఏయ్! ఏయ్! ఎక్కడ్రా సైకో నా కొడుకు? చెప్తావా చేస్తావా? ఏయ్! వాడు ఎక్కడున్నాడో చెప్పు. రాయలసీమ అడవుల్లో ఒక స్థావరం ఉంది, అందులో సైకో ఉన్నాడు. మీరు వెళ్ళి నిన్ను చంపి వాడిని కూడా నీ దగ్గరికే పంపిస్తా. ఎవర్రా? నీ మృత్యురా? నాకు మృత్యువా? కనిపించడం లేదా ఈ అవతారం? పగటి వేసిగా ఇలా ఉన్నావులే. నువ్వేనా లెజెండ్వి? నేనే లెజెండ్ని. ఈ లోకంలో అలుముకున్న అంధకారాన్ని సూర్యకాంతిలో ప్రసరింపజేయడానికి వచ్చిన వాడేరా ఈ లెజెండ్. ఇది నా ప్లేసు. నా ప్లేస్ కు వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? నేను కానీ రాక్షస రూపం ఎత్తాననుకో, నా ప్రయత్న జ్వాలల్లో కాల్చి భస్మం అయిపోతావురా. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ రాష్ట్రంకైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా, ఏ గోడకు తక్కువమన్నా తొక్కుతా. నరకడం మొదలు పెడితే వరసలు చూడను. ఆయుధం లేకుండా వచ్చావురా, ఎలా ఎలా జరుగుతావు? ఎందుకురా ఆయుధం? ఇది చాలు. చెయ్యంటే సెకండ్ ఒక అడ్డ తీసుకెళ్తా. ఈ సైకో ఒకటి గుర్తుపెట్టుకో, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సైకోతో పెట్టుకుంటే చచ్చిపోతావు. ఈ దేశాన్ని సర్వనాశనం చేయగల ఆయుధ సామాగ్రి కలవాడిని. అందులో నీ స్టేట్ ఎంత, నీ జిల్లా ఎంత, నీ ఊరు ఎంత. నా ఆశయం ముందు నీ ఆయుధాలు ఎంతరా? నా అరికోడు ఎంత? ఉదయించే సూర్యుడు లోకానికి వెలుగునిస్తాడు. ఈ సైకో ఈ లోకాన్ని అంధకారంలోకి నెడతాడు. ఆ అంధకారాన్ని ఆపేసి వెలుగులు నింపడానికి వచ్చేవాడేరా ఇంకా నీకు ఈ లోకంలో బ్రతికే అర్హత లేదు. ఇంతటితో మా లెజెండ్ అను సాంఘిక నాటకం పూర్తయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్నేహం స్టూడియోస్. జై హింద్.